ఈ సినిమాలని చూసిన స్ఫూర్తి అనుకుంటా. సినిమాలలో విలన్‌లకు కూడా ఓ మంచి అందమైనటువంటి బ్యాక్‌గ్రౌండు, వాళ్ళ స్ట్రేచరు, వాళ్ళు విమానాల్లో దిగడం, హెలికాప్టర్‌లో దిగడం, తీవ్రవాదులందరూ వాళ్ళకి సలాములు జేయడం, ఇవన్నీ చూస్తూ వాటిటికి ఇన్‌స్పైర్ అయిపోతున్నారనుకోండి. ఎందుకంటే టెర్రరిస్టుల్ని, మాఫియా శక్తుల్ని కూడా ఇప్పుడు ఓవర్‌గా ఫోకస్ చేస్తున్నాం గదా! అదే అనాలా? లేకపోతే మత పిచ్చ పతాక స్థాయికి చేరిందనాలా? ఇప్పుడు ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో వన్ ఆఫ్ ద కీ రోల్ పోషిస్తున్నటువంటి వ్యక్తిని మేడం అని పిలుస్తారట. డాక్టర్ షహీన్ అలియాస్ మేడం. ఈవిడ ఆధ్వర్యంలో డి6 అనే టీం ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, ఆలయాలు, ఆహ్, హిందువులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలలో ఈ విధ్వంసం సృష్టించాలని భావించారు. అందుకోసం ₹20,00,000 క్యాష్ వాళ్ళ అకౌంట్‌లో పడింది. ఆ క్యాష్‌తో ఈ అమ్మోనియం నైట్రేట్ కొని దానికి లింక్డ్ ఇతరత్రా కలిపి ఈ విధ్వంసాలకు పాల్పడడానికి స్కెచ్ వేశారు అన్నటువంటి పాయింట్‌ని ఇప్పుడు తేల్చారు. ఈ ఉమర్ అనేటటువంటి వాడిని, ముజమ్మిల్ అనేటటువంటి వాడిని ఈ షాహీన్ అలియాస్ మేడం రిక్రూట్ చేసింది. వాళ్ళకితో పాటుగా వాళ్ళ డాక్టర్లందరిని మోటివేట్ చేయడానికి మత పెద్దల్ని పెట్టింది. వాళ్ళ ద్వారా మీరు ఈ లోకంలో బ్రతకడం అనవసరం. అక్కడికి వెళ్ళిపోతే వెంటనే మీకు స్వర్గం వచ్చేస్తది. జన్నత్తులో మీరు ఎంతమంది హిందువుల్ని చంపితే అంతమందికి ఒక్కొక్కళ్ళకి 72 మంది అమ్మాయిలు చొప్పున అక్కడ మీకు రెడీలో ఉంటారు. ఇదే ఉంది ఆఫ్టర్ ఆల్ సుఖం. అక్కడికెళ్తే అద్భుత సుఖం అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చి, ఈ లోకంలో సుఖం పొందడానికి గాని పాకిస్తాన్‌లో ఉన్నటువంటి అమ్మాయిల్ని వీళ్ళకి పెళ్ళిళ్ళ రూపంలో లింక్ చేసి వాళ్ళతో మరి అక్కడికి పంపించారు. టర్కీలో వాళ్ళు కలిసారు. అక్కడ సెక్సువల్ యాక్టివిటీస్ కూడా ఎంజాయ్ చేపిచ్చి, అంటే వీళ్ళ చేతన ఆ విధంగా సిద్ధం చేశారు అన్నటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా వచ్చిన అంచనా. ఇక రాబోయే రోజుల్లో మిగతాది ఏం తేలుతుందో చూడాలి.